అందరికీ నమస్కారం. మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకొని కేర్ తీసుకోండి. ఫస్ట్‌ది హెచ్‌బీ పర్సెంటేజ్ తక్కువగా ఉండకూడదు. దీనివల్ల మదర్ ఎనిమిక్ అవ్వడం మాత్రమే కాదు, బేబీ కూడా ప్రీటర్మ్ డెలివరీ అవ్వడం, లేదంటే తక్కువ బరువుతో పుట్టడం లాంటి ఇబ్బందులొస్తాయి. రెండోది మదర్ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండకూడదనమాట. ఎందుకంటే నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో 10-11 కేజెస్ వెయిట్ గెయిన్ అవుతారు. ముందు నుంచి వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కాంప్లికేషన్స్‌కి గురవుతారు. సో, నార్మల్ వెయిట్‌ని, బీఎంఐని మేనేజ్ చేసుకునేటట్టు హెల్తీ డైట్ అండ్ ఎక్సర్‌సైజెస్‌ని ఫాలో అవ్వండి. మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు బీపీ, షుగర్ ఇంకా థైరాయిడ్‌ని ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. అలాగే డయాబెటిస్ ఉన్నట్లయితే బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ముందు నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ మంత్ నుంచే చాలా అవసరం. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఒక 2 మంత్స్ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ రోజు వేసుకోవాలి. అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్‌ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలోను, డెలివరీ తర్వాత కాల్షియం ఎక్కువగా కావాల్సి ఉంటుంది కాబట్టి ముందు నుంచే కాల్షియం రిచ్ ఫుడ్స్‌ని తీసుకోండి. థాంక్ యూ.